క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు సందేశం కార్యక్రమముకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గత వారం మనము దేవుని యందు నిరీక్షణ, నమ్మకముతో జీవించాలి అన్నటువంటి విషయాన్ని పునీత 2వ జాన్ పాల్ పాప గారి జీవితం నుండి ఆధ్యాత్మిక అభ్యాసాలని మనం నేర్చుకుంటున్నాం. ఈనాడు ప్రియ సహోదరి సహోదరులారా, దాని కొనసాగింపుగా మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇదిగో సీమోను పుత్రుడవగు పేతురు, నీవు నన్ను గూర్చి ఏమనుకుంటున్నావు అన్నటువంటి దానికి ఇక్కడ ఉన్నటువంటి ఆర్చ్ బిషప్, వియత్నాం ఆర్చ్ బిషప్ నువాన్ టువాన్తో కూడా ప్రభువైనటువంటి దేవుడు ఎవరూ లేనటువంటి స్థితిలో ఏకాంతముగా విడవబడినటువంటి ఆ నేపథ్యములో దేవుడు ఎదురుగా వచ్చి ఈ సమయంలో ఇలాంటి దురదృష్టమైనటువంటి పరిస్థితిలో, కష్టమైనటువంటి ఈ జీవితంలో, ఇప్పుడున్నటువంటి ఈ అనుభవంలో నుండి నీవు నన్ను గూర్చి ఏమనుకుంటున్నావు అని క్రీస్తు ప్రభు అడిగినటువంటి ప్రశ్నకి తను జవాబిస్తున్నాడు. ప్రభు మాత్రమే కాదు, ప్రభువు మొట్టమొదటిసారిగా ఆయన ప్రశ్నిస్తున్నాడు. రెండవదిగా సహచర ఖైదీలు, అక్కడ ఉన్నటువంటి కథోలికేతరులు, ముఖ్యంగా కథోలికేతరులు ఆయన అడుగుతున్నారు, ఇదిగో నీ నిరీక్షణకు కారణం ఏమిటి? నీవు దేవుని యందు అపారమైనటువంటి నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నావు, కారణం ఏమిటి అని వాడు అడుగుతున్నారు. అది మాత్రమే కాదు, కుటుంబము వదులుకున్నావు, నీకున్నటువంటి పదవి సైతము పోయింది, మరి ముఖ్యంగా నీకున్నటువంటి ఐశ్వర్యము నీతో లేదు. అయినప్పటికీ నీ కూడా దేవుని యందు నమ్మకముతో ముందుకు వెళ్తున్నావు. కారణం ఏమిటి? క్రీస్తును అనుసరించుట కోసమేనా అంటే ఆ ప్రశ్న, మూడో ప్రశ్నలో చాలా అర్థాలు కనిపిస్తాయి. క్రీస్తును అనుసరించుట కోసమేనా నీవు ఈ బాధలు పడుతున్నావు, లేకుంటే వగైరా వగైరా ఏమైనా బహుశా చేశావా అని కథోలికేతరులు అడుగుతున్నారు. ప్రభువేమో నన్ను గూర్చి నువ్వేమనుకుంటున్నావు అంటున్నారు. కథోలికేతరులు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు జైలు జీవితంలో. మరి ముఖ్యంగా ఒకసారి జైలర్ కూడా ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చేసి, దేవుడు నిజంగా ఉన్నాడా? దేవుడు నిజంగా ఉన్నాడా? అందులో క్రీస్తు ప్రభు అనేటువంటి ఆయన ఉన్నాడా? బాబు, దేవుడు లేడు, దేవుడు లేడు, క్రీస్తు లేడు, ఇదంతా కూడా మూఢ నమ్మకం. మతం అన్నదే మూఢ నమ్మకం. అందులో ధనికులు సృష్టించినటువంటి మతము క్రైస్తవ మతం అంటాడు. ధనికులు సృష్టించినటువంటి మతం ఏదైనా క్రైస్తవత్వం ముఖ్యం. ప్రపంచంలో అన్ని దేశాల్లో, ఎక్కువ దేశాల్లో క్రైస్తవత్వం ఉంది. కాబట్టి ఈ ధనికులంతా కూడా ఏకమై సామాన్య ప్రజలను, పూర్ పీపుల్ని, పేదవారిని, బడుగు వారిని, అనామకులను, వాళ్ళందరినీ కూడా వారిని దగ్గర చేసుకోవడం కోసం వీరు మతం అనేటువంటి దాన్ని సృష్టించారు. ఇది ధనికుల మతము, ధనికులు సృష్టించినటువంటి మతము. అసలు దేవుడు ఉన్నాడా అన్నటువంటి ప్రశ్నను అక్కడ జైలర్ ప్రశ్నిస్తున్నాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఓ వైపున క్రీస్తు ప్రభు, ఓ వైపున కథోలికేతరుడు, ఓ వైపున అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రశ్నల వర్షాన్ని ఆయన పైన కుప్పిస్తూ ఉన్నారు. బహుశా వీటన్నిటికీ ఆయన జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ని రోజులు జవాబు చెప్పకనే ఉన్నాడు, కానీ ఇప్పుడు నేను జవాబు ఇస్తాను, ఇది జవాబు ఇవ్వాల్సినటువంటి సమయమని ఆయన ఒకే ఒక జవాబును అందరికీ కూడా ఇస్తున్నాడు. ఏమిటంటే ఆయన ఇచ్చినటువంటి జవాబు, ఇదిగో నేను క్రీస్తు ప్రభువుని అనుసరించేటువంటి వాడను, దేవుడిని ప్రేమించేటువంటి వాడను, ఆ దేవుణ్ణి అనుకరించేటువంటి వాడను సైతము. ఐ ఫాలో జీసస్ క్రైస్ట్, ఆయన అనుసరిస్తున్నటువంటి వాడను. అంటే ఆయనలో ఉన్నటువంటి బలము మాత్రమే కాదు, ఆయనలో కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ఆయనలో బలహీనతలు, లోపాలు ఉన్నవి, వాటిని సైతము నేను ప్రేమిస్తున్నాను. అంటే ఆయన చెబుతున్నటువంటి విషయం, ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్ టు ఫాలో జీసస్ క్రైస్ట్ బికాస్ ఐ లవ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అసలు ఇక్కడ అనూహ్యమైనటువంటి జవాబు, ఊహించనటువంటి జవాబు. అరే, నీవు దేవుని నమ్ముతున్నావు,
అందులో క్రీస్తు భగవానుడు లోకానికి వెలుగని ఇన్నాళ్ళు నీవు జీవించావు. ఒక సెమినేరియన్గా ఉన్నావు, ఫాదర్ అయ్యావు, ఫాదర్ తర్వాత బిషప్ అయ్యావు, బిషప్ తర్వాత ఆర్చ్ బిషప్ అయ్యావు. వియత్నాంకి చాలా గొప్ప అయినటువంటి స్థితిలో నీవున్నావు. అలాంటిది క్రీస్తు ప్రభు యొక్క బలము, ఆయన శక్తి, ఆయన వాక్యమును గురించి నీవు చెప్పడానికి బదులుగా ఆయనలో ఉన్నటువంటి లోపాలను నేను ప్రేమించాను అంటున్నావు. దేవుడికి ఎక్కడైనా లోపాలు ఉంటాయా అంటే మరొక ప్రశ్నను వాళ్ళలో సంధించాడు. జవాబు ఇస్తూనే వారందరి మధ్య ఆయన మరొక ప్రశ్నను సంధించాడు. ఏమిటి? అసలు దేవుడు ఉన్నాడా అన్నటువంటి వ్యక్తిలో దేవునికి లోపాలు ఉంటాయా అన్నటువంటి ఆలోచనని అతను కలిగించాడు. ఇప్పుడు వారంతా కూడా వింటారు నేను చెప్పేటువంటి స్టోరీ. లేకుంటే నాకు జరిగినటువంటి ఆ పరాభవమును ఏ విధంగా నేను అరెస్ట్ అయ్యాను, ఎందుకోసం నేను అరెస్ట్ అయ్యాను, ఎందుకోసం ఇక్కడ ఉన్నాను, ఎన్నాళ్ల పాటు ఉంటాను అనేటువంటి సందిగ్ధంలో నుండి వస్తున్నటువంటి ఈ కథను వాళ్ళు వింటారు. దేవుని మార్పుకు ఇక్కడే పునాది పడుతుంది, నాంది ప్రస్తావన ఇక్కడ జరగబోతుందని ఆయన మొదలుపెట్టాడు. ఐ లవ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, whom I adore, whom I worship, whom I follow. నేను అనుసరించేటువంటి క్రీస్తునాథుడికి కూడా బలహీనతలు ఉన్నాయి అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేను కూడా ఈ ధ్యానం చేస్తున్నప్పుడు నాకు కూడా ఇదే అనుభవం. అరే, దేవుడు గొప్పవాడు, మనం అడిగినవన్నీ కూడా చేస్తాడు. మనం ఏ దాన్ని కూడా మనం కోరుకున్న దేనిని కూడా ఆయన కాదనడు. అన్నిటిని కూడా సమకూర్చేటువంటి దేవుడు, మనందరి పోషకుడు ఆయన అన్నటువంటి భావంతో ఉన్నాను. కానీ డిఫెక్ట్స్ ఏంటి? దేవునిలో లోపాలా? క్రీస్తులో లోపాలు ఉంటాయా? ఆయనలో బలహీనతలు ఉన్నాయా అని ఆలోచన చేస్తుంటే ఆయన గారు 5 బలహీనతలను తెలియజేస్తున్నాడు. అవి యాక్చువల్గా బలహీనతలు కాదు, మన్నించేటువంటి స్వభావంలో వచ్చినటువంటి బలం, తన అస్త్రం అది. కానీ ఇతను వాటిని ఒక బలహీనతలాగా చూస్తూ బలాన్ని పొందుతున్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి ఆ శక్తిని, పుష్టిని పొందుతున్నాడు. అవి బలహీనతలు కాదు, దేవుని యొక్క బలమైనటువంటి అస్త్రాలు, గొప్ప సాక్షిభూతమైనటువంటి పవర్ఫుల్ వెపన్స్, దేవుని యొక్క పవిత్రమైనటువంటివి వీటి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, క్రీస్తులో ఉన్నటువంటి లోపం లేకుంటే క్రీస్తు యొక్క బలం అని చెప్పవచ్చు. ఆయన బలహీనతలు అన్నాడు, కానీ అవి బలాలని తర్వాత మనందరికీ కూడా విషదం అవుతుంది. మొట్టమొదటిగా ఆయనకున్నటువంటి జ్ఞాపక శక్తి చాలా తక్కువ. మనం అనుకుంటాం నాకు చాలా మేధస్సు ఉంది, నేను చాలా గొప్పవాడిని, నాకు ఇతరుల కంటే గొప్ప తెలివి, పాండిత్యము ఇవన్నీ కూడా ఉన్నాయి, అందరికంటే నేను బాగా చేస్తాను, అందరికంటే ఐఎమ్ ద ఎక్సలెంట్ పర్సన్ అని అనుకుంటాం. అంటే జీసస్ హ్యాజ్ ఏ టెరిబుల్ మెమరీ. ఆ టెరిబుల్ మెమరీ అంటే జ్ఞాపక శక్తి ఉంది అంటే చాలా ఉందని కాదు, మన్నించేటువంటి ఆ ఆలోచనలో లెక్కలేదు ఆయనకి. అది ఆయన యొక్క బలహీనత, మన్నించడంలో లెక్కే లేదు. ఉదాహరణకు చూస్తే లూకా శుభవార్త 23వ అధ్యాయము 42వ వచనంలో ముగ్గురు యేసు ప్రభుతో కలిసి ఇంకొక 2 శిలువ పైన ఉంటారు. శిలువ పైన ఉండి ఆడ వాళ్ళు బాధపడుతూ ఉంటే ఒక దొంగవాడు, మంచి దొంగవాడు అడుగుతాడు, ప్రభు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను కూడా గుర్తుపెట్టుకో, నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను కూడా గుర్తుపెట్టుకోండి అని అంటున్నాడు. అప్పుడు ప్రభు ఆలోచన, ఉదాహరణకు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. వాడి వెనక చాలా ఉంటాయి, కానీ అప్పుడప్పుడే కొత్తగా నియమితులైనటువంటి ఎస్ఐ దగ్గర, సార్ ఒక్కసారి క్షమించండి సార్, ఒక్కసారి నన్ను వదిలేండి సార్ అని అంటే, ఆయన ఫైల్ తీసుకురాను రా అంటాడు. ఆయన ఫైల్ తీసుకురా అని చెప్తే ఇన్ని ఫైల్ చూస్తే అప్పుడు చెప్తాడు ఎస్ఐ, నువ్వు చేసిన ఈ పనులకన్నిటికీ గతం ఉంది, ఇప్పుడు ఉంది, తర్వాత నీ పైన పెద్ద ముందుకు మారుతావు అనేటువంటి ఆలోచన కూడా కనపరాలేదు, కనీసం నీకు 20 సంవత్సరాలు జైలు శిక్ష వేయాలి అని అంటాడు. అదేవిధంగా యేసు ప్రభుకి ఎంత గొప్ప అయినటువంటి శ్రమ, సిలువ అనేటువంటిది అందరికీ కూడా వేయరు. అలాంటిది ఈ 2 ఈ సిలువ మరణానికి పనిష్మెంట్కి గురి అయ్యారంటే ఎంత దారుణమైనటువంటి దొంగలు, ఎంత దారుణమైనటువంటి బందిపోట్లు అనేటువంటి అది విషయం మనకు అర్థమవుతుంది. అలాంటి వారిని సైతము 20 సంవత్సరాలు, ఒకవేళ నేను నిన్ను మన్నిస్తున్నాను, నీవు పరలోకంలో ఉంటావు
అన్నదానికి ముందుగా కథోలిక సంప్రదాయం ప్రకారం కనీసం 20 సంవత్సరాలు నీవు ఉత్తరింపు స్థలంలో ఉండాలి. అలా అనకుండా ప్రభువు కనీసం మినిమము పనిష్మెంట్ కూడా ఇవ్వకుండా నేడే నీవు నాతో పరలోకంలో ప్రవేశిస్తావు. ఇంకెక్కడుంది ఆయనకు పాపాలు లెక్కించేటువంటిది? అది బలహీనత. ఆయన మాట్లాడుతున్నటువంటి బలహీనత ఏమిటంటే, ఇదిగో పాపానికి ఆయనకు పనిష్మెంట్ అనేటువంటిది, శిక్ష అనేటువంటిది ఉండాలి. కానీ ఇక్కడ యేసు ప్రభు యొక్క జ్ఞాపక శక్తి ఎంతగా ఉందంటే ఆయన మొత్తాన్ని మర్చిపోతున్నాడు. నన్ను అడిగినటువంటి వాడు ఒక బందిపోటు, ఒక దొంగ, లేకుంటే సమాజంలో అల్లర్లు సృష్టించినటువంటి ఓ విప్లవకారుడు. అతనికి పడాల్సినటువంటి శిక్ష ఇంతగా ఉండాలి అనేటువంటి భావన ఇక్కడ యేసు ప్రభుకి లేదు. అడగగానే ప్రభు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తుపెట్టుకోనండి అని అడగగానే అతను ఒప్పుకుంటూ నేడే ఈరోజే నీవు నాతో పాటు నేను ఇప్పుడే స్వర్గారోహణం చేయబోతున్నా, మోక్షంలో ప్రవేశించబోతున్నాను, కావున నీవు నాతో పాటు ఆ పరలోకంలో ప్రవేశం చేస్తావు అన్నటువంటి దాన్ని మనం వింటున్నాం. ముఖ్యంగా లూకా శుభవార్త 23వ అధ్యాయము 43వ వచనంలో ఆయన చెబుతున్నాడు. మనిషి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, ప్రభువునకు ఇక్కడ ఈ జ్ఞాపక శక్తి అనేటువంటి ఒక డిఫెక్ట్, యువాన్ టువాన్ అనేటువంటి ఆ బిషప్ గారు, నేను అందుకే ప్రేమిస్తాను. ఐ లవ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దిస్ ఈజ్ ద డిఫెక్ట్. ఆయన జ్ఞాపక శక్తి అనేటువంటిది లేదని కాదు, మన్నించేటువంటి క్రమంలో ఎంతవరకైనా వెళ్తాడు. అందుకే కీర్తనాకారుడు రాసుకుంటున్నాడు, పాపమనిన ద్వేషము యేసయ్యకు, పాపులనిన ప్రేమ మెస్సయ్యకు. చూడండి, పాపం అంటేనే అసహించుకుంటాడు, పాపం అంటే ద్వేషం, మనిషి కాదు. ఇక్కడ ఆ దొంగవాని విషయంలో అతను క్రీస్తు ప్రభువు దొంగవాన్ని ద్వేషించడం లేదు, పాపాన్ని మర్చిపోయాడు, పాపాన్ని మన్నిస్తున్నాడు, మనిషిని హత్తుకుంటూ ఉన్నాడు. ఇదే మన జీవితంలో కూడా మనము చేయాలి. మన్నించేటువంటి ఆ క్రమములో మెదడు పనిచేయకూడదు. ఒకరిని మన్నిస్తున్నామంటే మానవ దృక్పథములో దేనిని కూడా చూడకూడదు. ఒకవేళ ఒక విషయం గురించి, ఒక కేసు గురించి, లేకుంటే ఒక జరిగినటువంటి సంఘటన గురించి మనము మానవ దృక్పథంలో మానవ మేధస్సును ఉపయోగిస్తే అన్ని లాజిక్లే బయటపడతాయి, అన్ని తప్పుల్నే మనం ఎంచుతూ ఉంటాం. మన్నించడానికి అక్కడ ఆస్కారం ఉండదు. ఈ జ్ఞాపక శక్తిని మన్నించేటువంటి ఆ గొప్ప మనస్సు కొందరికి డిఫెక్ట్గా కనపడుతుంది. ఇదిగో మీరు మన్నించడంలో యేసుప్రభు డిఫెక్ట్ అంటున్నారు, నాకు ఆ డిఫెక్టే ఇష్టం, అదే ఆ లోపమే నాకు ఇష్టం. అందుకే నేను దేవుణ్ణి ప్రేమించడంలో, దేవుణ్ణి అనుసరించడంలో మీరు వేసినటువంటి ప్రశ్నలకు ఇదే జవాబు, మీరు వేసినటువంటి ప్రశ్నలకు ఇదే సంస్కారంతో కూడినటువంటి జవాబుగా ఉంటుందని ఆయన మొదటి బలహీనత, మొదటి లోపం గురించి తెలియజేశాడు. ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఓ చిన్న విరామం తీసుకుందాం. దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశం కార్యక్రమంకు పునఃస్వాగతం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము సైతం దీన్ని పాటించాలి. ఇది పాటించినప్పుడే మనము గొప్ప వాళ్ళం అవుతున్నాం, క్రీస్తు తత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి వాళ్ళం అవుతున్నాం. పాపాలను లెక్క చేయడం కాదు,
పాపిని ఆ పాపపు కూపము నుండి బయట వేయడానికి నీవేం ప్రయత్నం చేస్తూ ఉన్నావు? ఏ ప్రయత్నం చేసి పాప మన్నింపు కోసము అతన్ని సిద్ధపరుస్తూ ఉన్నావు? సిద్ధపాటుకు యోగ్యుణ్ణి చేస్తూ ఉన్నావు. కావున మనిషిని ఏ కోశాన కూడా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము ద్వేషించకూడదు. మనిషిని కాదనుకోకూడదు. అతను చేస్తున్నటువంటి కార్యములు, ఆమె చేస్తున్నటువంటి కార్యములను మనము తృణీకరించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇక్కడ యేసు ప్రభు వలె అలాంటి జ్ఞాపకాన్ని, పాపమును వల్లించేటువంటి జ్ఞాపకము మనకు ఉండకూడదు అనేది అభ్యసించాలి, మనము ప్రార్థించాలి సహితం. మరి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ జ్ఞాపక శక్తి విషయంలో రెండవ విషయం కూడా చెబుతాను. లూకా శుభవార్త 7వ అధ్యాయము 47వ వచనంలో ఒక పాపాత్మురాలు యేసుప్రభు దగ్గరికి వస్తూ ఉంది. ఒక పాపాత్మురాలు యేసుప్రభు దగ్గరికి వచ్చి అతని పాదములను నూనె అంటించి అభిషేకం చేస్తుంది. అభిషేకం చేసినప్పుడు అక్కడ ప్రభువు, ఇదిగో నీవు పాపాత్మురాలవి, నువ్వు నా పాదములను తాకకూడదు అనేటువంటి ప్రస్తావన చేయలేదు. ఆమె గతమును అస్సలు చూడలేదు, ప్రశ్నించలేదు, చూడలేదు. ఆమె చేస్తున్నటువంటి కార్యమును చేయనివ్వడంలో అతను అనుమతిని ఇచ్చాడు. ఇది తర్వాత చివరిలో చెబుతున్నాడు, నీ పాపములు పరిహరించబడి ఉన్నాయి. లేకుంటే ఆమె పాపములు ఎక్కువగా పరిహరించబడి ఉన్నాయి. ఎందుకోసం అంటే ఆమె ఎక్కువగా ప్రేమించి ఉన్నది, ఎక్కువగా దేవుణ్ణి కాంక్షించి ఉన్నది, దేవుణ్ణి కావాలని అనుకున్నది. కాబట్టే ఆమె పాపమును సైతం అంత గొప్పగా దీవించబడ్డాయి, అంత గొప్పగా తృణీకరించబడి ఉన్నాయి, మన్నింపును అంత గొప్పగా ఆమె పొందింది అని ఈ పాపాత్మురాలైనటువంటి ఆమెను గూర్చి తెలియజేస్తున్నాడు. ఇంకా లూకా శుభవార్త 15వ అధ్యాయము 8వ వచనంలో తప్పిపోయినటువంటి కుమారునితో ఆ సన్నివేశంలో మన్నించేటువంటి తండ్రి ఏం చెప్తున్నాడంటే అన్నీ మర్చిపోయాడు. ముఖ్యంగా 23 నుండి మరియు 24 ఈ 2 వచనాలను ధ్యానం చేస్తే అసలు కుమారుణ్ణి మాట్లాడనివ్వలేదు. కుమారుడు ఏమనుకుంటున్నాడు? ఆ పందుల పొట్టులో ఉండి దొల్లాడుతూ అనుకుంటున్న విషయము, ఇదిగో ఇక్కడ ఈ పొట్టు తింటున్నటువంటి పందులకి ఇది ఆహారం అందుతోంది, నాకు ఈ ఆహారం కూడా దొరకడం లేదు. అయితే నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, నేను నీకు వ్యతిరేకంగా తప్పు చేశాను, నన్ను మన్నించండి, నీ కుమారుల్లో ఒకనిగా కాదు, నీ సేవకులలో ఒకనిగా నన్ను ఎంచుము అని చెబుతాను, ఆయన కాళ్ళపై పడతాను అని ధ్యానం చేసి ధ్యానపూర్వకంగా లేచి వచ్చి అడగడానికి ముందుగానే అతన్ని నోరు తెరవనివ్వలేదు తండ్రి. అది చాలా గొప్ప విషయం. లూకా శుభవార్త 15వ అధ్యాయము 23-24 వచనాలలో అసలు అతన్ని మాట్లాడనివ్వలేదు, అతని నోరు కూడా తెరవనివ్వనటువంటి తండ్రిగా ఇక్కడ దేవుడు తనను తాను ఆవిష్కరించుకుంటున్నాడు. దృశ్య రూపకాన్ని మనకు చూపిస్తున్నాడు. దేవుడు అనేటువంటి వారు, దేవుడు మన్నించేటువంటి తండ్రి అన్నటువంటి తన స్వీయమైనటువంటి స్వభావమును అక్కడ చూపిస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, దేవుడు ఇక్కడ చెబుతున్నటువంటి విషయం మనుషులు లెక్క చేయరు. అంటే దేవుని యొక్క ఛేదములను లెక్క చేయరు, కానీ లోకం యొక్క పాపమును లెక్క వేస్తారు. దేవుడు నేను అలా చేయను, నేను మన్నించేటువంటి వాడును అని చెబుతూనే తనలో ఉన్నటువంటి స్వభావమును దేవుడు వ్యక్తీకరిస్తూ తెలియజేస్తూ మనల్ని సైతము ఇలానే ఉండండి అంటున్నాడు. ఈ లోపాన్ని నేను ప్రేమిస్తానంటాడు వియత్నాం ఆర్చ్ బిషప్ యువాన్ టువాన్. ఆయన కూడా ఈ లోపము, ఇది చూడండి, ఇది లోపమా? దేవునికి ఇది లోపంలా మనకు కనపడుతుందేమో, కానీ ఇది లోపము కాదు, ఇది దేవుని బలహీనత కాదు, ఇది తన అస్త్రం. ప్రజల్ని, విశ్వాసులని హృదయ శుద్ధి కలిగించడం కోసం, పాప మన్నింపును వారికి అందజేయడం కోసం దేవుడు వదులుతున్నటువంటి అస్త్రము మన్నింపు. కాబట్టి అక్కడ ఈ జ్ఞాపక శక్తి లేకపోవడం అనేటువంటి బలహీనతని మీరు బలహీనతగా చూస్తున్నారు. ఒకవేళ అది నిజంగా బలహీనత అయితే ఆ బలహీనతనే నేను ప్రేమిస్తున్నాను, ఆ బలహీనత కలిగినటువంటి దేవుడే నా దేవుడు, నా నమ్మకం, నా నిరీక్షణ అని ఈ బిషప్ గారు చెబుతున్నారు, పునీత 2వ జాన్ పాల్ పాపు గారికి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము సైతము కూడా మన్నించేటువంటి స్థితి గూర్చి మన బలహీనత అని అనవచ్చు. ఓ తండ్రి కుమార్తె ఉంటుంది, ఓ తండ్రి కుమారుడు ఉంటారు. వాళ్ళు చేస్తున్న ప్రతి దానిని కూడా తండ్రి లేక తల్లిదండ్రులు అనుమతిస్తారు.
వాడు ఎంత మామూలు అంటే ఇష్టమైనటువంటి పని చేయకపోయినా కానీ వాళ్ళు సమ్మతిస్తూనే ఉంటారు. దానిలో ఉన్నటువంటి అర్థము పనులను సమర్థించడం కాదు. సమ్మతినిస్తున్నాడంటే సమర్థిస్తున్నానని అర్థము కాదు. అది ప్రేమకు చిహ్నముగా ఉంటుంది. ఏదో ఒకనాడు నా బిడ్డ నాలాంటి వాడుగా, అంటే మన్నింపుతో కలిగిన జీవితం మారిపోతాడు అన్నటువంటి భావన అతనికి కలుగుతుంది, వస్తుంది. నా ప్రేమతోనే నేను సాధిస్తాను, దేనినైనా కానీ ప్రేమతోనే సాధించుకోగలము అన్నటువంటిది తల్లిదండ్రుల భావన. అంటే సరిగా లేనటువంటి బిడ్డల పట్ల ప్రభు కూడా మన పట్ల కూడా అదే చేస్తున్నాడు. నువ్వు సరిగా లేవు అంటే మన్నిస్తున్నాడు, అంటే ఎన్నో మార్లు లెక్కలేనటువంటి మారులు నిన్ను మన్నిస్తున్నాడంటే దాని భావన ఏమిటి? ఆయన బలహీనత నీ లోపమా? నీ లోపమును ఆయన బలహీనతగా తన లోపముగా మార్చుకుంటూ ఉన్నాడు. నీవు మారతావని, నీవు హృదయ శుద్ధిని పొందుతావనేటువంటి గొప్ప భావముతో. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది దేవుని బలహీనత కాదు. ఇది దేవుని బలహీనత కాదు. ఇది నిన్ను మార్చడంలో తను సంధిస్తున్నటువంటి అస్త్రం, తను సంధిస్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అస్త్రం. కావున నీవు నీ మనసును మార్చుకో, మన్నించేటువంటి స్థితికి చేరుకో. ఎవరిన్ని అన్నా పర్వాలేదు, రకరకాలుగా అనవచ్చు. ఒక వ్యక్తిని నువ్వు మన్నిస్తున్నావంటే, ఒక వ్యక్తిని నువ్వు ఆదరిస్తున్నావంటే, ఒక సమాజంలో నువ్వు అందిపుచ్చుకొని వెళ్తున్నావంటే, లేకుంటే ఒక సంఘంతోనే ఎక్కువగా గడుపుతున్నావంటే, లేకుంటే ఒక వ్యక్తితోనే ఉంటున్నావంటే రకరకాలుగా అనవచ్చు. కానీ నీలో తప్పు లేనటువంటి స్థితిలో నీవు ఎంత చేసినా కానీ దేవుడు నీ వెనక ఉండి నడిపిస్తున్నాడు. కావున మంచి చేస్తూ మంచినే బలహీనతగా, మంచినే లోపముగా, మన్నింపునే లోపముగా ముందుకు సాగాలని ఈ క్రీస్తు సందేశం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఆశిస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి రెండవ బలహీనత, అక్కడ ఉన్నటువంటి జైలర్కి తనకు ఎదురుగా ఉన్నటువంటి కథోలికేతరులకి వియత్నాం ఆర్చ్ బిషప్ ఫ్రాన్సిస్ జేవియర్ ఇవాన్ టువాన్ అందించినటువంటి రెండవ బలహీనత. ఇప్పటికే చెప్పి ఉన్నాను, అది బలహీనత కాదు, బలం. ఒకవేళ నీవు బలహీనత అంటే ఆ బలహీనతనే నేను ప్రేమిస్తాను. మరి రెండవ బలహీనత ఏమిటంటే, యేసు ప్రభువుకి లెక్కలు రావు, మ్యాథ్స్. జీసస్ డస్ నాట్ నో మ్యాథ్స్. ఆ లెక్కలు వేసుకోవడము అతనికి రాదు. జనాల ఆలోచన ఈ విధంగా ఉంది. ఉదాహరణ గమనిస్తే లూకా శుభవార్త 15వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు. ఒకసారి ఒక గొర్రెల కాపరికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఉంటే అందులో ఒక గొర్రె ఒకనాడు తప్పిపోతుంది. ఆ తప్పిపోయినటువంటి గొర్రె కోసం మిగిలిన 99 గొర్రెలను వదిలేశాడు. ఆ ఒక్క గొర్రె కోసము అక్కడికి వెళ్ళాడు అన్నటువంటిది కథ నేపథ్యం. నేను చెప్పినటువంటి విధముగా ఆసియాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా కథల రూపంలో దృశ్యముల ద్వారా మరియు సాదృశ్యముల ద్వారా తెలియజేస్తారు. ఒక్క మాటలో చెప్పకుండా వివరమైనటువంటి విషయాలను చెబుతున్నాడు. ఇదిగో దేవుడు తప్పిపోయినటువంటి వారి పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు అన్నటువంటి భావాన్ని ఈ కథ ద్వారా చెప్తున్నాడు. 100 గొర్రెలు ఉంటే అందులో ఒక గొర్రె చిక్కుకొని ఉంటే, ముళ్ళ పొదలో చిక్కుకొని తప్పిపోతే 99ని దేవుడు వదిలిపెట్టాడు. ఒక్క గొర్రె కోసము ఆయన వెళ్ళాడు. మరి ఈ 99 గొర్రెల పరిస్థితి ఏమిటి? ఈ లెక్క ఆయన దగ్గర లేదు. దీనికి జవాబు ఆయన దగ్గర రాదు. ఇదిగో 99 బాగా పెరిగాయి. ఆపద వచ్చినటువంటి సమయంలో అవి ఎలా ఉండాలో నేను వాటికి నేర్పించాను. ఇది నా లెక్క. కానీ ఆ ఒక్క గొర్రె అది కూడా తెలుసుకుని ఉంటే, ఈ ముళ్ళ పొద ఇందులో పోకూడదు, ఇలా పోతే నువ్వు నీ కొమ్మును దానికి ఇరుక్కొని నువ్వు తప్పిపోతావు, నువ్వు వెనక్కి రాలేవు, ఈ మందలోకి నీవు రాలేవు, మందలో కలవలేవు అన్నటువంటిది నేను నేర్పించలేకపోయాను. కాబట్టి 99 నేను వదిలేసి ఆ ఒక్క గొర్రె కోసం నేను వెళ్ళాను అన్నటువంటి దానిని ఈయన ఇక్కడ మనకందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరే తల్లి సైతము తన స్తోత్ర గీతములో ఇదిగో దేవుని కరుణ తరతరముల వరకు ఉంటుంది, దేవుని కరుణ తరతరముల వరకు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సాదృశ్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ ఉపమానంలో వింటున్నాం. ఇదిగో ఆ తప్పిపోయినటువంటి గొర్రెకు చూపించినటువంటి ఆ ప్రేమ, ఆ కరుణ, ఆ దయ అనేటువంటిది ఒక్క విషయంలో కాదు, ఇలాంటి వారి పట్ల ఆయనకు లెక్కే లేదు. సో జీసస్ డస్ నాట్ నో మ్యాథ్స్. ఆయనకు లెక్కలు రావు. ఒకవేళ పరీక్ష పెడితే, యేసు ప్రభువుకి మ్యాథ్స్లో పరీక్ష పెడితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. ఆయనకు రావు.
ఇది నిజంగా మనము స్వీయ అనుభవంగా మార్చుకోవాలి. ఇదిగో నేను ఎన్నోసార్లు పడిపోయి ఉన్నాను, అన్నిసార్లు మన్నించాడంటే లెక్కలు రాక కదా. ఆయనకు లెక్క వచ్చింటే, లెక్క వేసింటే ఎన్ని పాపాలు, ఎంతమంది జీవితాలని కూల్చాను, ఎంతమంది వ్యక్తిత్వాలని, వారి యొక్క కీర్తి ప్రతిష్టలకు నేను భంగం కలిగించాను. ఎందరి గురించి వేద ప్రచారం అంటే వేద ప్రచారానికి బదులుగా విష ప్రచారాన్ని నేను చేశాను. ఒక్కొక్క వ్యక్తుల గురించి అయితే బురద చల్లడమే నా పనిగా పెట్టుకుని ఉన్నాను. ఈ లెక్కలు వేస్తే ఎక్కడ ఉంటాం మనం? ఎక్కడ కూడా ఉండము. దేనికి కూడా యేసు ప్రభు ముందు నిలబడడానికి కూడా మనకు యోగ్యత లేదు. అలాంటి లెక్కలు రానటువంటి వాడు మీ దేవుడు అని మీరు అంటున్నారు కదా, అదే నాకు కావాలి. అలాంటి బలహీనత అంటున్నారు కదా, అదే బలహీనతని నేను ప్రేమిస్తాను. అలా ఉండకూడదు. దేవుడు అన్నటువంటి వాడు బలంగా తాకాలి, బలంగా కొట్టాలి అని అంటున్నారు కదా, లోపములా చూస్తున్నారు. నాకు అదే ఇష్టము, అందుకే నేను ఆయనను అనుసరిస్తున్నాను అంటున్నాడు. అది మాత్రమే కాదు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకనాడు యేసుప్రభు దగ్గరికి ఒక బావి దగ్గర కూర్చున్నాడు. సమరియా ప్రాంతంలో ఆ సమరియా స్త్రీ వస్తుంది మధ్యాహ్నం వేళ వచ్చుతుంది. అప్పుడు చెప్తాడు, ఇదిగమ్మా నువ్వు చేసినటువంటి తెలియదు అనుకుంటున్నావు, ఒక్కటే మాట. కానీ ఎంతమంది ఆమె జీవితంలో ఆమె ఎంతమంది జీవితంలో లెక్కలు లేవు. జక్కయ్య చెట్టు దగ్గర ఉంటాడు. చెట్టు దగ్గర ఉన్నప్పుడు ఆయన గతమంతా ఎంత తనలో నుండి ఆయన చెప్పుకున్నాడు తప్ప, జక్కయ్య నువ్వు పాపాత్ముడు, జక్కయ్య నువ్వు ఇది చేశావు, జక్కయ్య నీలాంటి వాడు లేడు, సుంకరివైనటువంటి నీ అంత దౌర్భాగ్య స్థితిలో లేడు అని ఎక్కడా ప్రశ్నించలేదు ప్రభు. వాళ్ళకై వారే దేవుని ముందు సమర్పణ చేసుకున్నారు. అయినా ఆయన లెక్కించలేదు. ఆ ఒక్క గొర్రె విషయం కానీ, సమరయ స్త్రీ ఆ విషయంలో కానీ, జక్కయ్య విషయంలో కానీ ఎక్కడ లెక్కలు తీసుకున్నట్టు లేదు, లెక్కలు వేసినట్లు లేకుంటే బేరీజు వేసినట్లు లేదు. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాపులను ప్రేమించడంలో ఆయన ప్రథముడు, ద్వేషించడంలో అధముడు, చివరివాడు. మనము సైతం ఈ తత్వాన్ని నేర్చుకుందాం. క్రీస్తు ప్రభు యొక్క సత్య మార్గములో నిరీక్షణతో జీవనాన్ని కొనసాగించుదాం. మరి వచ్చే వారం ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తులోని లోపాలు మరియు బలహీనతలని మనము మరికొన్ని వచ్చే వారం తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్.